నిన్ను యాటికి పోయి సర్దిపోదు ఎత్తుకురామనిందా గేట్ కాటికి పోయా పడసాలు ఎక్కేం పని నీకు అంటే తుంపర శనికలు పడతా అండి అది అన్న అనుకోండి ఏదన్నా పడసాలకి లోపలికి పోయి మా పడసాలకి లోపలికి పోయి ఇట్లా కొట్టుకుంటా చూసేస్తువా బాయ్ చెప్పింది మా అమ్మ భోజనాలు కట్టిందా ఏం కట్టిందప్పా చిత్రాన్నం లెమన్ రైస్ పులిచన్నం ఒరేయ్ నేను అందుకేరా మూర్ఖుడు అనేది నేను ఎలా ఈ మూడు ఒకటే కదేమిరా తిరగబాతలు మార్చింది ఏంటేంటి మార్చిందప్పా కానగాకు వైలాకు కరివేపాకు నేను తింటా కానగాకు వైలాకు నువ్వు తిను ఆరోగ్యానికి మేలేనా అది కాదు నీకేందో తాలింపు అంటే బోలు ఇష్టం అంటున్నా అవునరా కట్టిందా ఇంతలా క్యారీ కట్టింది ఏం తాలింపప్పా తేటిగసి రాకు ఉంటావా గీరుకుంటా అంత ఒక క్యారీ ఆడ బారేసేది కొంచెం తిను కసిరాకు గీక్కుంటానులా ఆ యాకు తేట్ల కసిరాకు తాలింపు కాళ్ళేమే గిన్నె అతుకుచ్చుకోపో రాయ్ మాటతో ఎలా కాలక్షేపం తక్షణమే సర్దిపోయిన కట్టుకొచ్చావు ఏమేమి కట్టిందో చూపించారు నాకు ఒకసారి భోజనాలు చిత్రాన్నము చపాతీలు ఏంది ఏ మాత్రలో ఇట్లా తడతారే చపాతీలు ఎర్రగడ్డల పల్లెము టమాటకాయల కారము అన్ని కట్టింది శబాష్ ఇన్ని కట్టింటే కాల్చమేళ ఉబ్బుతాయే పూరీలే అన్ని కట్టింది పదప్ప సరే ఇంకా కాల్చమలేక తక్షణమే బయలుదేరదాం సరే కొరడా ఇదిరా అది మర్చిపోయినావా పని గుడిలో పెట్టుకోండి ఈ గుడ్డలా పెట్టింది ఎక్కడ బాగుండా ఉంటుంది కాల్చమలేక ఎలాగైనా బయలుదేరదామా పదంపా పేరు కల్లరా గౌల రెడ్డిరా పైన మల్చినాడే వెంట తీసిరా రాఘవలారెడ్డి ఒకటి రెండు మూడాముడెల్లిరా రాఘవలారెడ్డి పాగేటికి చారవస్తాడు రాఘవలారెడ్డి ఆయతలారి మాట మాత్రమనా ఈ పాగేటి ఒడ్డుకి చేరవచ్చాము కదా ఈ పాగేటి ఒడ్డున తెచ్చిన భోజనం భోంచేసుకున్న తర్వాత ముందర ప్రయాణం బయలుదేరదాం సరేనప్పా అలాగే భోంచేయమరా కూర్చో వాటర్ బాటిల్ మా రెడ్డి బాగుండాలని ఇంటికాట నుంచే వాటర్ బాటిల్ పంపించింది చేయి కడుక్కొని తాగు నీళ్ళు తాగు చూడండి అట్లా చచ్చిపోతాడు వాడు చూడు చేసే పని చూడు ముందర చూడు ఏంది వాడికి స్ప్రైట్ కట్టింది ఇదే మరి చిత్రంగా ఉన్నది నీళ్ళు కట్టింది నీకేంది అది కట్టింది కాదు స్వామి ఇది దెబ్బల పేళ్ళ పడిపోయింటే బాట్లు పచ్చగా అయిపోయింది మీకు మంచి నీళ్ళు స్వామి ఫిల్టర్ నీళ్ళు మేము ఆడ బాయిలో మంచి కూర్చుకోండా నాకు కొంచెం మిమ్మల్ని పేళ్ళ పడింది అయ్యో పేర్లేటి నీళ్ళు నీకు వచ్చి స్వామి మీరు తాగేటివి కాదు మేమేంట దెబ్బలా మంచి కూర్చుకోండి నువ్వు ఉడికి నీళ్ళు తాగు బాగా నువ్వు ఉడికి నీళ్ళు తాగి నాకు ఈ నీళ్ళు లేవు నీళ్ళే మీరేమ్మా పెళ్ళింట్లో గెంజి కాడిచారక్కమ్మా భోజనాలు కలటాడు మిగిలిపోయినా తినిపోండి దెబ్బలా ఎత్తుకొచ్చింది సీసాయి తిప్పలా భోజనం అయినా భోజనమైనది కానీ ఏమొచ్చింది తాగినావు తెంపు ఇప్పుడు నేను తాగినా పోసేస్తా తాగిన పోదేమే గలాటి లెక్కేసేస్తా రాయ్ భోజనం భోంచేసుకున్నాము కనుక ఇంకాల్చమలేకని అలాగే ప్రయాణం బయలుదేరదాం. అయ్యో పొద్దుకు ఇంకా టైం అయింది పో. అవును చిన్నగా ఊరికి చేరుకుందాం పదా. అట్లా పాకే తొట్టు వదిలినాడు రాఘవల్లారెడ్డి ఆ వేళలో
ఇదే పాలగుండ పరిపట్నం. అబ్బా ఏముందో ఊరు. అవురా, ఈ పాలగుండ పరిపట్నమున ఆ, నా చిన్ననాడు స్నేహితుడు ఎందున్నాడు కానుకున్నాడు కదరా. అవును. ఒకసారి గట్టిగా సర్దాపు గురప్ప అన్నా అని పిలిపించుపా. కుయిరా ఆడన వస్తాడు. ఓ గుర్రప్ప. ఆ. సుఖీరస్తు సల్లగావర్ధనయ్యా. మహాభాగ్యమయ్యా. బాగున్నారా అన్న? బాగున్నాం రెడ్డి. చాలా సంతోషం ఆయన. అయ్యా రెడ్డి గారు, అయినా ఓలగొండ నుంచి పాల్గొండకు వచ్చిన కారణమేమో నాతో అలాగనే తెలపండి అయ్యా. అలాగనే తెలుపుతున్నా, ఆలోకించి వినవనయ్యా. అలాగేనయ్యా. అన్న వినరమ్మా జన్న వినరా సర్దాపు గురవన్నా. ఆహా చిన్న నాటియో స్నేహితుడన్నా. ఏడు మంది కొడుకుల సంపద నాకు కలిగారు రన్నా. నా చిన్న కొడుకు ఎంగల్లారెడ్డికి ఎదులు కావలను రన్నా. నా ఘాటికి తగిన ఎద్దుల ఘాటు అన్నా సరదాపు గురువన్నా. 7 మంది కుమారులు నాకు కలిగి ఉన్న సంగతి నీకు తెలిసి ఉన్నది. 6 మంది ఇంతకు మునిపే ఎద్దులు తీర్చావు, సగ్గా సేద్యాలు చేస్తున్నారు. అవునయ్యా. ఇప్పుడు నా చిన్న కుమారుడైన వెంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరి మీద ఒకరు రిపోర్టులు పెట్టుకుంటూ నా సేద్యమంతా చాలా బందిరిపోతున్నది. నా ఇంటికి తగిన నా ఘాటికి తగిన ఎద్దులు కాడి నీ కుక్కనికే తెలుసు గనుక నీ సాయం కోరగా వచ్చి ఉన్నాను. నీవు దయదలసి నా చిన్న కుమారునికి కూడా రామలక్ష్మణ దుపాటి కొరలు తీయించిన నీ పేరు చెప్పుకుని సగ్గా సేద్యాలు చేసుకుంటామన్నయ్యా. అయ్యా రెడ్డి గారు, చింతాకంత సిటీ రచ్చిటి పాలెగాలతో తోలంపించింది కదప్పా. అయినా నీవు అంత శ్వాసం గల్లవాడే గనకనే అవును నిన్ను చూసినట్టుంటుంది, ఎద్దుల బేరం చేసినట్టుంటుంది వచ్చి ఉన్నాను. అవును. ఎద్దులు కొనడానికి బుద్ధివంతుడు, తెలివైన వాడు, నా తలారివాడు. ఆహా. నీ ఎంట పంపేదను మంచి రామలక్ష్మణ దుపాటి కొరలు తీసి నా ఓలుగొండలకైనా తోలంపించండి. అలాగనే రెడ్డి. ఇతడే నా స్నేహితుడు సర్దాపు గురవన్న. గుర్రప్ప పరిచయం చేసుకొని మంచి ఎద్దులు తీసుకొని రా. గుర్రప్ప బాగున్నావా? బాగుండా. నన్ను గుర్తుపట్లా? లేదు. ఆ పొద్దు కోమటోని చీరలో నువ్వు నేను రాయి మీద రాయి వేసుకొని నేను నెక్కలా ఎనుము తండింటే నీకు మొదటి పండ్లు మొక్క పిండి చూడు పడినదిలే. గుర్తొచ్చిన ఇప్పుడు గుర్తొచ్చా. అది కాకుండా ఇంకోటి చెప్పేది, ఆ పొద్దు నువ్వు నేను రాములొచ్చు ఎంగటమ్మ కోచి కొమ్మొచ్చి ఆడతా అంటే ఎంగటమ్మ మాని ఎక్కింటే నువ్వేంది నాకు చూపించింది. ఆడుండేది పుల్లని చూపించింది. ఇట్లా ఇసిరింటేమో కదా మా గుర్తొచ్చినా గుర్తొచ్చినావు. మంచి ఎద్దులు చూపించు. ఈ మంది అంతా నావే. ఏది నీ గొడ్లన్నీ కండ్లు మెట్టుకరిస్తాడయ్యా. మేత ఎక్కువైనదిలే. సరే మంచి ఎద్దులు చూపించు. యావగాళ్ళు చూడయ్యా. ఓ ఓ ఓ ఈ దూడ ఏమైనా ఇట్లా దింపుకుంటుంది. దా ఇది చెప్పు. ఇదే ఈ గూలే. ఈ గూలే ఇదేంలే. ఎలా? ఇది ఆవుల మీద కుదిలే. ఆవుల మీద గూలే. కాయకూర్ర. కాయకూర్ర ఇచ్చేదా? ఇచ్చేదిలే. ఇంకా ఈ 2 చెప్పు. అవి 2నా? మంచి నాటు ఉంది రే ఆవు ఎద్దు. అవి 2 పొల్లు వేసినలా. పొల్లు వేయకుంటే నేను ఓడగుట్టి వేస్తాలే. ఆ 2 ఏమి రేటు చెప్పు. సరే 15,000 అయ్యా. 15,000 కాదు. నీ ప్రకారం చలి పెడతాంది. రేట్లు లేవు, ఏమి లేవు, పంటలు లేవు. 15,000 అంటే మేమేమి బతుకుతామా చెడిపోతామా? ఏమయ్యా 58,000 చేసుకో. కాదయ్యా, నోరు జరగద్దు నా మాట. చూడయ్యా, నువ్వు తెలిసినోడివే, రెడ్డి తెలిసినోడు. నేను అదే పనిగా 15,000 చెప్తే నువ్వెంతయ్యా చెప్తాండి? 58. చెని కట్టి రాదు. ఇది మోపో. నువ్వు ఇచ్చే డబ్బులుకో 10,000 తీసుకో.
2 ఎద్దులు ఆ, 82,000 ఇస్తా. నోరు తెరద్దు నా మాట నీకు దండ పెడతా. మాకు గిట్టుకోదు దూరం బాల్ల సరే ఉండేలైతే. ఉన్నీనా ఆ. పోయేసి రాపో. రెడ్డి ఎద్దులు కొనేస్తే ఏం రేటు పడినాయిరా? వాడు ఫస్ట్ 15,000 చెప్పా. తక్కువేనే. తక్కువే. ఉమ్. నేను ఒప్పుకోవాలి మాకు గిట్టుకోదురా అంటే మళ్ళా 10,000 చెప్పా. ఆటికి తక్కువ చేసి నా ఫ్రెండ్ అని 82,000 కొనుక్కుండేస్తే. నువ్వు మనిషి పశువు నువ్వా? ఎలా ఏం తెలిసేలా అంత మటుకు 82,000 ఎక్కువ, 10,000 ఎక్కువ. ఇవి 82,000 ఎక్కువ. ఇంకేమిరా? ఏం బుద్ధి లేని పంపిస్తే కదరా. నేను ఇంకా తగ్గించినానేమో అందుకే నా కొడుకు ఉన్నీళ్ళని వెళ్ళిపోయినాడు. మంచి 10,000 కొనింటే మనమే బాగుపడింది. ఇంకేమిరా? 82,000 కొని చెడిపోయినా. 10,000 రూపాయలు తెచ్చినాం మనము. 80,000 అంటే ఇంకెంత తక్కువ ఉంది? యాడ్ చేస్తావు? మనకేం సమాధానం చెప్తావు చెప్పు. రా మన దుడ్లు మనకు మిగలల్ల అంతే. మనకి ఎద్దులు కాల. నా వెనకింట్రా చెప్పు. ఎక్కడ? అప్పుడే మర్చిపోతే ఏమి? ఆ ఎద్దులు నువ్వేం 10,000 చెప్తావు కదా. 10,000 చెప్తే నేను 82,000 ఇస్తానంటే ఆ. చూడా నువ్వు చెడిపోయేది నాకు బాగా. 82,000 చేసుకొని నేనేం కాదనిలా. అవునులే. ఇప్పుడు ఎద్దులు పట్టుకొని బాగా కదా. అవును. ఎద్దులు కొన్నప్పుడు పగ్గం కాసు తీసేస్తారు. తీయేస్తారేమో. 80,000 తీసేయి. 80,000 తీయేసినాలే. నీకు ఇంకెంతేళ్ళా? 2,000. ఎద్దులు అట్లే పట్టకపోతే బాగుండదు. ఆ. కొమ్ము కొప్పులకి 1,000 రూపాయలు తీసేయి. యాలయ్యా ఇప్పుడే ఉండు. ఎద్దులు నీవే నావే? ఎద్దులు నావే. ఎవరికి పేరు వచ్చేది? పేరు నాకేలే. నువ్వు అది తీసేయి చెప్తా. 2,000. 1,000 తీయేసిన. ఇంకెంత ఉంది? ఇంకా 1,000 ఉంది. ఓపర పొట్లకు పండగ దగ్గరికి వస్తాను కదా. ఆ ఓపర పొట్లకు 1,000 తీసేయి. కాదు ఎద్దులు ఎవరు వెయ్యా? నావయ్యా. అందుకే తీసేయి. తీసేయాల్సింది అయితే తీయేసినా 1,000. ఇంకేముంది? ఏం లేదా? ఇంకేమి నా పొట్టకోసి బాకీనా? పాడు నువ్వు 82,000 చెప్తే చెప్పు ఉన్నీళ్ళు అంటారు. రెడ్డా నువ్వు ఐడియా ఏబట్టి నా కొడుకు ఓపరాగా ఎద్దులు వచ్చేసి మనకు. ఏమిరా? ఎద్దులకి ఎద్దులు మిగిలిపోయి దుడ్లకు దుడ్లు మిగిలిపోయి వాడు 3 తావలు తీసినాడు. ఏంటో తీసినాడు? పక్కమ కాసు కొమ్ము కొప్పులు ఓపర పొట్లు అంతే. సరిపోయా. ఎద్దులు మన సొంతం అయిపోయి. శబాష్. అందుకేరా నీ అంత తెలివైన వాడు నా ఎంట ఉండాలి అనేది. రెడ్డి మనం వచ్చి చాలా రోజులు అవుతున్నది కనుక ఇంకా కాల్చిన లేక అలాగనే ఓలముండే బయలుదేరదామా? అయ్యో వద్దుపా. ఏమప్పా? నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఈ ఊరికి. ఆ. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. ఈ కామిటి బాపన వీధుల్లో తిరుక్కొని అలా వెళ్ళిపోదాం. రాయ్ ఎక్కడన్నా చెప్పు. ఊరు పాలగుండ 16 వీధులు తిరుగుతాం. రెడ్డి కర్ణాలు ఉండే వీధికి మట్టుకు రాను నేను. మనం పోయేది వద్దులు ఇట్లా ఈ బజార్ అంటే పదాం. అది అలాగే బయలుదేరదామా? అట్లా పాలగొండాలో పైన మయ్యాడు రెడ్డి మరి ఆ వేళలో